నమస్తే, వెల్కమ్ టు S9 న్యూస్. నేను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కేంద్రంలో ఘనంగా బతుకమ్మ ముగింపు ఉత్సవాలు. భారీగా హాజరైన మహిళలు, పాల్గొన్న కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు. హేమ సముద్రాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు. తమ భూములు, ఇళ్లు కోల్పోయే రిజర్వాయర్ వద్దంటూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన బుద్దారం గ్రామస్తులు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను జిల్లా కేంద్రంలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, జేసీ రామకిషన్, ఇతర జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగినులతో పాటు పట్టణ మహిళలు వివిధ రకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలను ఒకచోట పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేందుకే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుందన్నారు. బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా పేరుందని, ఇంతటి ఘనత కలిగిన పండుగను మనమందరం జరుపుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. బతుకమ్మలు మా ఆడపడుచులు కోడి బతుకమ్మలు ఎత్తి ఒకవైపు తెలంగాణ సంస్కృతిని చాటుతూనే ఇంకొక వైపు మాకు స్వేచ్ఛ స్వాతంత్రం లేదు, తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసినటువంటి పరిస్థితులు మాకు ఇంకా మదిలోనే ఉన్నాయి. ఈ మహిళా లోకం మొత్తం కూడా చైతన్యవంతులు కావడానికి ఈ బతుకమ్మ కూడా ఎంతో మాకు సహకరించింది. ఆ రోజు మరి ఈరోజు తెచ్చుకున్నాం తెలంగాణని అందరం బతకాలి, మంచిగా బతకాలని చెప్పి ఈరోజు మా ఆడపడుచులందరూ కూడా ప్రతి ఊర్లో పండుగ చేసుకోవడం. నిన్న ఉదయం మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి ఈరోజు సెలవు కావాలి సార్ అని అడిగితే ఒక గంట లోపలనే మేము అడిగిన వెంబడే జీవో ఇష్యూ చేసి ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఈ పండుగలో పాల్గొనేటట్టు కూడా మా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. గతంలో ఏం జరిగింది, మైకు పడితే అబ్జెక్షన్ చేసిండ్రు, ఏ మాటలు ఆడుతున్నారని చెప్పి లొల్లి పెట్టిండ్రు. మరి ఈరోజు ట్యాంక్ బండ్లో చూసినా, హైదరాబాద్లో చూసినా, మహబూబ్నగర్లో చూసినా, ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ గలీలో చూసినా అంటే
మరి మన రాష్ట్రంలో మన కళలు మన సంస్కృతిని ఎంత గొప్పగా జరుపుకుంటాం అర్థమవుతా ఉంది. మరి భగవంతుని మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి నీళ్లు మంచిగా వచ్చి ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కూడా మొక్కుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎట్లా ఐక్యమత్యంతో ఈరోజు పండుగ చేసుకుంటా ఉన్నామో ప్రతి అభివృద్ధి పనుల్లో కూడా ఐక్యమత్యంతో మనం మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతంలో నాయకులు కార్యకర్తల కృషి ఎంతో ఉందని, వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ మహబూబ్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్పి వెంకటేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగానే ఇటీవల రైలు పట్టాలపై చనిపోయిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెన్నకేశవులు కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశామని చెప్పారు. అన్ని కోల్పోయి పార్టీ కోసం పాటుపడి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నాడని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల నిధి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 44 మందికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, మొత్తం 12 లక్షలు రాగా దాదాపు 5 లక్షల వరకు అందజేసినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఇందులో భాగంగానే ఇటీవల రైలు పట్టాలపై చనిపోయిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెన్నకేశవులు కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశామని చెప్పారు. అన్నీ కోల్పోయి పార్టీ కోసం పాటుపడి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నాడని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల నిధి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 44 మందికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, మొత్తం 12 లక్షలు రాగా దాదాపు 5 లక్షల వరకు అందజేసినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆర్థిక సహాయం అందజేసినాము. ఏమంటే కార్యకర్తలు అన్ని కోల్పోయి పార్టీ కొరకు పాటుపడి ముందరికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తున్నారు. అలాంటి కార్యకర్తలకు ఆర్థికంగా ఆదుకొని ముందరికి తీసుకుపోవాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిధిని ఒకటి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు మహబూబ్ నగర్లో ఈ వరలక్ష్మి అనే ఆమె ఎవరంటే ఈ చెన్నకేశవులు భార్య, ఆమెకు ఆర్థిక సహాయంగా 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించి ఇచ్చింది. అదేవిధంగా జిల్లా మొత్తం పైన కూడా 44 మందికి ఆర్థిక సాయం అందజేసినారు. అంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి దెబ్బలు తగిలిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, కొంతమంది అనారోగ్యంతో ఇంట్లో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ మెడికల్ బిల్స్ చెల్లించడానికి కొరకు స్తోమత లేని వాళ్ళకు కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. తెలుగుదేశం కార్యకర్తలను మనం ముందు ఆదుకొని ముందరికి తీసుకుపోవాలి. పార్టీ లోపల వీళ్ళు ఫస్ట్ నుంచి చాలా కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఆదుకునే బాధ్యత తెలుగుదేశంపై ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకునే విధంగా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జిల్లాలో 44 మందికి దాదాపుగా 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేసినాం. మొత్తం 12 లక్షలు నిన్న అందజేసినారు. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ వరలక్ష్మి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 25,000 ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టినాం. ఖచ్చితంగా మున్ముందు కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఏమి లోటు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని చెప్పేసి భరోసా కలిగించడానికి ఆదుకుంటుంది అని చెప్పి మేము కూడా కార్యకర్తలకు భరోసా కల్పించడానికి కొరకే ఈ కార్యక్రమం నిర్వహించినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను జిల్లా ప్రజలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అధికారికంగా జిల్లా యంత్రాంగం బతుకమ్మ ముగింపు వేడుకలను మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏర్పాట్లను మహబూబ్నగర్ మండల తహసీల్దార్ అమరేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ సంబరాల ముగింపు వేడుకలను అన్ని శాఖల ఆధ్వర్యంలో జడిపి మైదానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ డిఆర్ఓ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పట్టణ ప్రజలు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. చివరి బతుకమ్మ పండుగ జరగబోతుంది. దానికి గాను మన కలెక్టర్ గారు డిఆర్ గారు ఇచ్చిన ఆదేశానుసరించి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరు రావాలని చెప్పి అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.
తమ భూములు నివాసాలు కోల్పోయే రిజర్వాయర్ తమకు వద్దంటూ హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన ప్రజలు మంగళవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలంలోని ఇబ్రహీంబాద్లో హేమసముద్రం రిజర్వాయర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వాయర్ నిర్మాణానికి గాను బుద్ధారం గ్రామం ముంపుకు గురి కావాల్సి వస్తుంది. ఇందులో దాదాపు 1600 ఎకరాల భూములు కోల్పోవడంతో పాటు నివాసాలు సైతం కోల్పోతుండటంతో ప్రజలు రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి నివాసం ఉంటూ భూములను నమ్ముకొని జీవిస్తున్నామని, ఇవన్నీ వదిలేసి వెళ్లలేమని గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఇప్పుడు అంతకుముందు బుద్ధారం ఉన్నటువంటి గ్రామము బుద్ధారాన్ని ఇక్కడికి రంగమ్మగూడెంకు షిఫ్ట్ చేసి బుద్ధారంగా నామకరణం చేసుకున్నాము. అట్లాంటి చరిత్రలు ఉన్నటువంటి 100 ఏళ్ళ ఉన్నటువంటి గ్రామంలో తరతరాల నుంచి ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి భూములు 2499 ఎకరాల బుద్ధారం భౌగోళికంగా ఉన్నటువంటి భూములకు, అలాగే 215 సర్వే నంబర్లు, 984 ఖాతా పట్టేదారులు, దాదాపుగా 2784 మంది జనాభా ఈ గ్రామంలో నివసిస్తున్నది. అత్యధికంగా దళితులు ఉన్నటువంటి గ్రామము, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నటువంటి గ్రామం ఈ బుద్ధారం. కాబట్టి మా గ్రామంలో స్థిరంగా స్థిరాస్తులు కోల్పోతున్నారని బాధ పట్టలేక పక్కలో ఉన్నటువంటి ఇబ్రహీంబాద్ గ్రామంలో ముందు ఉన్నటువంటి హేమసముద్రం అనే చెరువును కొత్తగా రిజర్వాయర్ మార్చడానికి ప్రతిపాదనలు పంపిస్తూ సర్వే చేయడానికి అనుమతిస్తూ సర్వే చేయడానికే పంపించినందుకు గాను మా గ్రామస్తులు దాదాపుగా 10-15 రోజుల నుంచి తిండి నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు ఎక్కడ కూడా పని చేసుకోలేకుండా మా ఆస్తులను కోల్పోతున్నాము, మా ఇంట్లో మా ఊర్లను కోల్పోతున్నాము. ఈ స్థిరాస్తులను కోల్పోతే మేము బతకలేని పరిస్థితి నిరసన తెలుపుతూ ఈ రిజర్వాయర్ లేదని చెప్పి ఈ సర్వే మాకు అవసరం లేదని చెప్పేసి కూడా మేము నిరసన తెలుపుతున్నాం. మనకు ఇప్పుడు చెప్తున్నటువంటి వివరంగా ఏందంటారంటే, ఒక పంట పండేదానికి 3.5 లక్షలు ఇస్తాము, 2 పంటలు పండేదానికి 5.5-6 లక్షలు ఇస్తాము, అలాగే 3 పంటలు పండేదానికి 8-9 లక్షలు ఇస్తామంటున్నారు. కానీ ఆ లక్షలు ఇస్తే ఈరోజు తింటారు, అయిపోగొడతారు. కానీ స్థిరాస్తులు అయితే మాకు కొనివ్వలేరు. మా తాతల తండ్రుల తరాల నుంచి ఉన్నటువంటి భూములు ఒక పూట తిన్నా కూడా 3 పూటలు తిన్నంత సంతోషంగా ఊర్లలో పోయి చెన్లాల్లో పోయి మంచి ప్రశాంతంగా ఉంటారు ప్రజలు. కాబట్టి ఈ లక్షల రూపాయలు మాకొద్దు, ఈ ప్యాకేజీలు మాకొద్దు. ఈ మా గతంలో ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పటివరకు కొల్లాపూర్ ఏరియాలో కానీ, అదే మన జూరాల కానీ, ఎక్కడున్నటువంటి శ్రీశైలం ఇటువంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా రోడ్లపైన వచ్చి ఇప్పటివరకు ధర్నాలు, రాస్తా రోకోలు, బట్టలు విరిసి నగ్న ప్రదర్శనలు చేస్తున్నా కూడా పట్టించుకున్న పాపాన లేదు గవర్నమెంట్. కాబట్టి అలాంటి పరిస్థితులు మా గ్రామస్తులకు రాకూడదు, మా ప్రజలకు రాకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మేము కూలి చేసుకొని బతుకుతాము. మా ఊరు మాకుండాలి, మా ఇండ్లు మాకుండాలి, మా భూమి మాకుండాలి. మేము కాలాటం పెడితే మా ఓన దేవుడు కొడితే మేము బతుకుతాము, కూలి చేసుకుంటాం, నాలు చేసుకుంటాం. మేము నీవు బట్ట దాలే, నువ్వు చీర దాలే, మాకు గాసం వేస్తలేవు, నువ్వు బియ్యం వేయకు, పింఛను వేయకు, మా ఊరికి 2 ఏకు 50 ఏకు, మా ఊరికి వద్దు, మా ఊరికి నువ్వు వద్దే సర్కారు ఇది. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు హౌసింగ్ స్కీమ్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 1.5 సంవత్సరం గడిచినా జర్నలిస్టులకు ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు రావాల్సిన హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. రాబోయే 2-3 నెలల్లో తమ సంఘం కమిటీలను పూర్తి చేసి యూనియన్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇంతవరకు జర్నలిస్టులకి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. గతంలో ఉద్యమం సందర్భంగా
జర్నలిస్టులు ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ జర్నలిస్టులు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు. జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తామన్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత్వం రాగానే ఇవన్నీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి కూడా ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలని ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదు. అయితే ఇప్పటికైనా మేము కోరేది ఒకటే, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వెంటనే జర్నలిస్టులకు రావాల్సిన హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే చాలామంది జర్నలిస్టులు జిల్లాల్లో కూడా అనారోగ్య పాలై చనిపోతున్నారు. వాళ్లకు ఆర్థిక స్తోమత లేక ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే అన్ని జిల్లాల్లో కూడా మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ని స్ట్రెంథెన్ చేసి రాబోయే రెండు మూడు నెలల్లో ఈ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లా కమిటీలను పూర్తి చేయాలని నిర్ణయించాము. ఇవాళ మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు చేసి ఈ జిల్లాలో కూడా బలమైన యూనియన్గా ఫెడరేషన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుడుతున్నామని తెలియజేస్తున్నాం. జిల్లా కేంద్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. 8వ రోజైన మంగళవారం అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని సింహగిరిలో వెలిసిన కామేశ్వరి సమేత ఐశ్వర్యేశ్వర ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్టాండు సమీపంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో కూడా అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు అధిక సంఖ్యలో హాజరై బారులు తీరారు. नमः प्रार्थनेभ्याः साम्प्रहात्मशक्त्यानिश्चेतदेवी गणशक्ति समूहमूर्त्या स्वाहा. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తితో జిల్లా క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉచిత యోగా శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ముగింపు సందర్భంగా జిల్లా క్లబ్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పతంజలి యోగా జిల్లా అధ్యక్షుడు శివుడు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా వ్యాధులు దూరం కావడంతో పాటు ఆయుష్ పెరుగుతుందన్నారు. యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జయరాములు తదితరులు పాల్గొన్నారు. మృత్యువు అత్యంత ఈశ్వరుని ప్రార్థిస్తాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓ పరమేశ్వర, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధమైనటువంటిది ఆ వేదన, ఆ బాధ నాకు తెలియకుండా ఈ దేహం ఎదురుగా ఉన్న ముందుకు సాగు అనుక్షణ పాదాలను కడిగి సాగరమే పాదాలను కడిగి సుందర పవిత్రుల చీర ధరించిన అన్నపూర్ణని మంగళ పదము రూపాన్ని కీర్తించేము. నీ శుభ గీతం పాడేము. భారత వందే మాతరం, జయ భారత వందే మాతరం, భారత వందే మాతరం.
శ్రేణులని ధరించి తన వడ్డాణంగా ధరించి తన వడ్డా పౌరుషమూర్తి వందే మాతరం వందే మాతరం భారత వందే మాతరం జయ భారత వందే మాతరం భారత వందే అరేంజ్ చేసినాము. ఈ రోజుతో ముగింపు యజ్ఞంతో ముగిస్తున్నాము. చాలా ఎక్కువ సంఖ్యలో మంచి రెస్పాన్స్ ఉన్నది. ఇక ముందు కూడా ఇట్లాంటి ఆరోగ్యానికి అవసరమైనవి కానీ మానసిక వికాసం సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని 14 తారీఖు నుంచి ఈ రోజుకు ముగింపు 7 రోజుల ప్రోగ్రాం చేసినాం అన్నట్టు. మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ ప్రేమ్ నగర్ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. పట్టణంలో డ్రైనేజీల దుస్థితి అధ్వానంగా మారింది. కాలనీలో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు లేకపోవడంతో పాటు ఉన్న డ్రైనేజీలు కూడా శిథిలావస్థకు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరంతా రోడ్లపై పారుతుంది. మురుగునీటిలో పందులు సంచరిస్తూ ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీటి కారణంగా ఈగలు దోమలు వ్యాప్తి చెంది వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు వెళ్లేందుకు రోడ్లు సరిగ్గా లేకపోవడంతో వాహనదారులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రైనేజీల నిర్మాణం చేపట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు కాలనీ వాసులు. ये कितने साल से इसी 10 साल 10-12 साल 10-15 साल छोटे थे जब क्रिकेट खेलते थे। దోమల బాధ ఎక్కువైంది. అసలు ఈ మోరీలు వారానికి ఒక్కసారి కూడా నీట్నెస్గా ఉండవు. రోడ్లు కూడా అసలు వాహనాలు రానికే ఒక 2 వీలర్ కూడా రాదు ఈ రోడ్లకి. ఈ దోమల వల్ల ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరికీ అన్ని వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. చిన్న పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఇక్కడ సైడ్ ఉన్న వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి. ఇది ఎవరైనా చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు మున్సిపాలిటీలో కూడా ఇచ్చినారా కంప్లైంట్? దరఖాస్తు ఇచ్చినాం కానీ ఎవరు అంత పట్టించుకోలేదు. ఇక్కడ సైడ్ అసలు చెత్త బండి కూడా రాదు. ఒక చెత్త వేయడానికి కూడా ప్లేస్ లేదు. ఎక్కడ కూడా ఒక చెత్త బండి రాదు, ఏం రాదు. ఉన్న చెత్త ఎక్కడ వేయాలి? అసలు మోరీలు అయితే 1 వీక్ ఒక్కసారి కూడా అసలు పవర్ సప్లై కూడా క్లియర్గా లేదు. నైట్ టైం అయితే లైటింగ్స్ ఉండవు ఇక్కడ సైడ్. వారంకి ఒకసారి అన్నా నల్ల రావాలి. అసలు వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఆ మోరీల నుంచి స్మెల్ వస్తుంటది. దోమలు ఈగలు ఇట్లా బయటికి వెళ్ళాలంటే కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంటది. డైరెక్ట్ డ్రైనేజీలు ఉన్నందుకు ఇక్కడ మాకు వాసన వస్తుంది. దాని నుంచి రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, దోమలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఇక్కడ వారంకి ఒకసారి నెలకు ఒకసారి కూడా మోరీలు వస్తారు తీయనికి. మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చినారా? ఇంతకు ముందు ఇచ్చిండ్రు. ఏం చెప్పినారు మళ్ళీ? ఈ బాబు పోయింది, ఈ బాబు లేడు ఇప్పుడు. ఆ బాబు అందరు సంతకాలు తీసుకపోయి ఇచ్చొచ్చిండు. అప్పుడు చేస్తామని అప్పుడు చేస్తాడు. ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ చేస్తున్నాడు. మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మలను నిర్వహించారు.
వేడుకల్లో భాగంగా రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తితో పూజలు చేసి అనంతరం పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ S9 న్యూస్. ప్రతి దృశ్యం